న్యూస్ చూస్తున్నాం. భారత్ పాక్ యుద్ధం నేపథ్యంలో ప్రస్తుతం భారత ఆర్మీలో జవాన్ల కోసం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసిన అభ్యర్థులతో పాటు చివరి సంవత్సరం చదువుతున్న ప్రతిభావంతులైన యువకులకు భారత సైన్యంలో చేరి దేశానికి సేవ చేసే సువర్ణ అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించనుంది. ఇండియన్ ఆర్మీ ప్రతిష్టాత్మక టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు ద్వారా అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ కోర్సు ద్వారా ఎంపికైన వారు శిక్షణ అనంతరం నేరుగా లెఫ్టినెంట్ హోదాతో సైన్యంలో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగంలో చేరే అద్భుతమైన అవకాశం కల్పించనున్నట్లు సంబంధిత అధికార వర్గాలు ప్రకటించాయి. వీరికి ప్రారంభం నుంచే నెలకు 1 లక్ష రూపాయలకు పైగా వేతనం నిర్ణయించారు. ఇక గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి నిర్దేశిత ఇంజనీరింగ్ విభాగాల్లో BE లేదా బీటెక్ ఉత్తీర్ణులైన వారు గాని లేదా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న బ్యాచిలర్ పురుష అభ్యర్థులు గాని ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ పోస్టులకు MLC కంప్యూటర్ సైన్స్ IT పూర్తి చేసిన వారు కూడా అర్హులే. అభ్యర్థులు జనవరి 1, 2025 నాటికి 20 నుండి 27 సంవత్సరాల వయసు కలిగి ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఆసక్తి గల అభ్యర్థులు ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పాక్ యుద్ధం నేపథ్యంలో ప్రస్తుతం భారత ఆర్మీలో జవాన్ల కోసం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసిన అభ్యర్థులతో పాటు చివరి సంవత్సరం చదువుతున్న ప్రతిభావంతులైన యువకులకు భారత సైన్యంలో చేరి దేశానికి సేవ చేసే సువర్ణ అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించనుంది. ఇండియన్ ఆర్మీ ప్రతిష్టాత్మక టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు ద్వారా అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ కోర్సు ద్వారా ఎంపికైన వారు శిక్షణ అనంతరం నేరుగా లెఫ్టినెంట్ హోదాతో సైన్యంలో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగంలో చేరే అద్భుతమైన అవకాశం కల్పించనున్నట్లు సంబంధిత అధికార వర్గాలు ప్రకటించాయి. వీరికి ప్రారంభం నుంచే నెలకు 1 లక్ష రూపాయలకు పైగా వేతనం నిర్ణయించారు. ఇక గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి నిర్దేశిత ఇంజనీరింగ్ విభాగాల్లో BE లేదా బీటెక్ ఉత్తీర్ణైన వారు గాని లేదా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న బ్యాచిలర్ పురుష అభ్యర్థులు గాని ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ పోస్టులకు MSc కంప్యూటర్ సైన్స్ IT పూర్తి చేసిన వారు కూడా అర్హులే. అభ్యర్థులు జనవరి 1, 2025 నాటికి 20 నుంచి 27 సంవత్సరాల వయసు కలిగి ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఆసక్తి గల అభ్యర్థులు ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. Respond to these fiercely and punitively, if repeated tonight, subsequently, or later. Ladies and gentlemen, on the 10th of May, in the morning, even as we were getting into a huddle to wargame the events of the previous night, a routine exercise, I received a message on hotline from my counterpart in Pakistan seeking my willingness to communicate. Since our initial aim was to strike at terror camps, and all our actions in the subsequent days were in response to the intrusions and violations by the Pakistan Air Force and its army, it was decided that I would indeed speak with my counterpart. You are already aware, I've seen it being covered on national television, that my communication with the Pak DGMO was conducted at 15:35 hours yesterday and resulted in cessation of cross-border firing and air intrusions by either side with effect from 1700 hours 10th of May, after he proposed that we cease hostilities. We also decided to further speak on the 12th of May, that's tomorrow, at 1200 hours, to discuss the modalities that would enable the longevity